హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం 2019 జూన్ 2019 మార్చ్ 2019 జూన్ 2018 మార్చ్ 2018 పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు. ఈ వీడియోలో 2017-16 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, 2017 పేపర్లో జూన్ 2017 పేపర్లో ట్రిగ్నామెట్రీ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయో చూడండి. 1 mark question, 3 2 marks questions, 2 4 marks questions, 2 half mark, 1 plus 4 5 plus 4 9 11 13 15 16 మార్క్స్. 40లో 16 మార్క్స్ ట్రిగ్నామెట్రీని అడిగాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూసుకోండి. ఓకే, సో కాబట్టి అలా ప్రాక్టీస్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా చేయగలగాలి. 16 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా. కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ప్రూవ్ చేయడం జరిగింది. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఎలా అవుతుంది అనేది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఆ వీడియోలో చెప్పాను, చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, సైన్ ఆఫ్ a ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏబీసీ అనగానే ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ మీకు చెప్పాను ఆల్రెడీ. a ప్లస్ బి ప్లస్ సి 3 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది? 180. ఇందులో a ప్లస్ బి బై 2 కాబట్టి a ప్లస్ బి లెఫ్ట్ సైడ్ ఉంచి c అటువైపు తీసుకెళ్ళండి. సో బై 2 చేస్తే a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్, ఇటు కూడా బై 2 చేస్తే 90 మైనస్ సి బై 2. నౌ టేక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. సైన్ ఆఫ్ a plus b by 2 cos of a plus b by 2 సైన్ ఆఫ్, ఎందుకంటే ఆన్సర్ సీలలో ఉంది కాబట్టి అలా ఈ కండిషన్ యూజ్ చేసుకొని రాసుకోవాలి. a ప్లస్ బి ప్లస్ సి బై 2ని. సైన్ ఆఫ్ a ప్లస్ బి బై 2 అంటే ఏంటి? 90 మైనస్ సి బై 2. కాస్ ఆఫ్ a ప్లస్ బి బై 2 అంటే 90 మైనస్ సి బై 2. సో సైన్ 90 మైనస్ సి బై 2 ఏమవుతుంది? కాస్ సి బై 2. cos 90 minus c by 2, cos 90 minus theta, sin theta, sin c by 2. So which is equal to RHS. Okay. Next, third problem. Left hand side లో ఎలా రాసుకోవచ్చు? రూట్ కోసెకెంట్ a ప్లస్ 1 బై రూట్ కోసెకెంట్ a మైనస్ 1 మైనస్ రూట్ని స్ప్లిట్ చేస్తున్నాం డినామినేటర్కి న్యూమరేటర్కి. రూట్ cosecant a plus 1. So what is the LCM here? Root cosecant a minus 1 into root cosecant a plus 1. రెండింటిని వేస్తే ఏమవుతుంది? మల్టిప్లై cosecant a plus 1 whole square root cosecant a minus 1 whole square. square root cancel. సో పైన ఏముంటుంది? కోసెకెంట్ ఏ ప్లస్ 1 మైనస్ ఇంటూ కోసెక్ ఏ, మైనస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది, కేర్ఫుల్గా చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. ఇక్కడ రూట్లో రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే ఏమవుతుంది? రూట్ ఏబి. రూట్ ఏబి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది కాబట్టి రూట్ ఏ స్క్వేర్ కోసెక్ స్క్వేర్ ఏ మైనస్ బి స్క్వేర్ 1 స్క్వేర్. కోసెక్ ఏ క్యాన్సిల్. 1 ప్లస్ 1 2 బై identity. We have one identity. The identity is root cosecant square theta minus 1 is equals to cot theta అంటే cot a. 1 by cot theta అంటే ఏమవుతుంది? tan theta. 1 by cot a అంటే tan a, which is equal to RHS. సో ఇలా ప్రూవ్ చేయాలి. రైట్. నెక్స్ట్, fourth question. What can you say about values of sin A and cos A as the measure of angle A increases from 0 to 90? సైన్ టేబుల్ కాస్ టేబుల్ చూసాం కదా. సైన్ టేబుల్ కాస్ టేబుల్లో 0 నుండి 90 అయినప్పుడు సైన్ ఏమవుతుంది? 0. సైన్ 0 0, 1/2, 1/√2, √3/2 1, 0 30 45 60కి. కాస్ ఏమవుతుంది? రివర్స్ ఆర్డర్. అంటే యాజ్ యాంగిల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 90, as angle increases from 0 to 90, sin value increases
సైన్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కాస్ వాల్యూ రివర్స్లో రాస్తాం కాబట్టి కాస్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. ఏమని రాయాలి, యాజ్ యాంగిల్ ఏ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 90, సైన్ ఏ విల్ బి ఇంక్రీజ్ అండ్ కాస్ ఏ విల్ బి డిక్రీజ్. దట్ ఈస్ ద రిలేషన్. ఓకే, నెక్స్ట్ 4 marks క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, కాస్ ఆల్ఫా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎం, కాస్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ షో దట్. సో గివెన్ ఏమి ఇచ్చాడో అవి రాద్దాం. గివెన్ కాస్ ఆల్ఫా బై కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎం, కాస్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఓకే, now take left hand side part. What is left hand side, m square plus n square into cos square alpha. What is m square, m square అంటే ఏంటో రాయండి, m square cos square alpha by cos square beta. n square అంటే ఏంటి, cos square alpha by sin square beta, right? So into ఏముంది, cos square alpha. Now what is common in this, cos square alpha is common. తీస్తే ఏం మిగులుతుంది ఇక్కడ, cos square beta sin square beta LCM. సో ఇందులోకి వెళ్ళి cos square alpha బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, 1 1. సో LCM చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, sin square beta ప్లస్ cos square beta ఇంటూ cos square alpha, రైట్? నౌ వాట్ ఈస్ దిస్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా లాగా ఉంది అంటే దట్ ఈస్ ఐడెంటిటీ కాబట్టి అదేమైపోతుంది, ఇంటూ 1 ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా. నౌ కాస్ ఆల్ఫా బై కాస్ బీటా హోల్ స్క్వేర్ రాస్తున్నాను దీన్ని, ఇంటూ కాస్ ఆల్ఫా బై సైన్ బీటా హోల్ స్క్వేర్ రాస్తున్నాను దీన్ని. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సింపుల్, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి చేయడమే. ఇక్కడ ఇంకో స్టెప్ కూడా వేస్తున్నాను, కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తే 1 బై కాస్ స్క్వేర్ బీటా 1 బై సైన్ స్క్వేర్ బీటా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా వేస్తే మీకు ఎల్సిఎం ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, నెక్స్ట్ ఓకే, ఈ ఆబ్జెక్టివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి వేరే నెక్స్ట్ చూద్దాం. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఏంటి, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏకి ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ ఏ. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏకి కోసెకండ్ స్క్వేర్ ఏ. ఓకే, సో సైన్ స్క్వేర్ ఏ, 1 బై కాస్ అంటే ఏంటి, సైన్ అగైన్. 1 బై కాస్ కోసెక్ స్క్వేర్ అంటే ఏంటి, 1 బై కోసెక్ స్క్వేర్ అంటే ఏంటి, సైన్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ సైన్ పవర్ 4a, సైన్ పవర్ 4aకి రూట్ అప్లై చేస్తే సైన్ స్క్వేర్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మీకు యాంగిల్స్ తెలిసి ఉండాలి. సైన్ 90 1, కాస్ 0 1, సీకెంట్ 90 నాట్ డిఫైన్డ్, కాస్ 90 0. ఓకే, సో ఇందులో ఏది నాట్ డిఫైన్డ్, సీకెంట్ 90. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఏది, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే. కొంచెం డిఫరెంట్గా అడిగాడు అంతే. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా కే అయితే వీ హ్యావ్ ఐడెంటిటీ ఏంటి, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఫ్రమ్ దిస్ cosec theta plus cot theta into cosec theta minus cot theta, a square minus b square అంటే cosec theta plus cot theta అంటే ఏంటి, k into cosec theta minus cot theta is equal to 1. From this cosec theta minus cot theta is equal to what, 1 by k. Okay, so this is equation number 1. Then cosec theta minus cot theta is equal to 1 by k, equation number 2. ఇది ఆబ్జెక్టివ్ అడుగుతాడు ఇలా, cosec theta plus cot theta k అయితే cosec theta minus cot theta is equal to ఏంటి, 1 by k, like that. Okay, now solve these two. రెండింటిని సాల్వ్ చేయండి. యాడ్ చేస్తే cot theta క్యాన్సిల్, cosec theta plus cosec theta 2 cosec theta.
రైట్ హ్యాండ్ సైడ్ కే ప్లస్ 1/k, కే ప్లస్ 1/kలో కే ఎల్సిఎం చేస్తే కే ఇంటూ కే, కే స్క్వేర్ ప్లస్ 1. సో కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 1/2k, కే స్క్వేర్ ప్లస్ 1/2k. ఏమన్నాడు, రైట్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కే, కేలలో అన్నీ రాయమన్నాడు, సైన్ కాస్ ట్యాన్ అన్నీ రాయాలి. అన్నీ రాయాలంటే మనం ట్రయాంగిల్ వేసుకుంటే ఈజీ, ABC, ఇది టీటా అనుకున్నట్లయితే కొసెక్ టీటా అంటే ఏంటి, హైపోటెనియస్ బై ఆపోజిట్, హైపోటెనియస్ బై ఆపోజిట్. సో పైథాగరస్ థీరం నుంచి రాస్తే AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్ టు AC². we don't know AB² is equal to AC², k² plus 1 whole square, BC² ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది 2k whole square. సో a plus b whole square minus, ఓకే, సో k² whole square plus 1 square plus a plus b whole square minus 2k whole square అంటే 4k², k² whole square plus 1 square, 2k² minus 4k² minus 2k². దీన్ని k² whole squareని k⁴ అని రాయకండి. సో AB² is equal, this is of the form a minus b whole square, a² plus b² minus 2ab లాగా ఉంది. సో a minus b whole square, స్క్వేర్ రిమూవ్ చేస్తే ab is equal to k² minus 1. So this is k² minus 1. So from this triangle we can write remaining all. Cosec theta k² plus 1/2k అయితే sin theta reciprocal కదా, 2k by k² plus 1. నెక్స్ట్ cos theta adjacent by hypotenuse, k² minus 1/k² plus 1. secant theta దీని యొక్క reciprocal, k² plus 1/k² minus 1. tan theta opposite by adjacent, 2k by k² minus 1. దీని reciprocal cot theta, k² minus 1/2k. ఇలా అన్ని ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ రాసినందుకు 4 మార్క్స్. ఇది కొంచెం టిపికల్గా అనిపించవచ్చు, బట్ సాల్వ్ చేయాలి. ఓకే, సో 16 మార్క్స్ పేపర్ ఇది. ఓకే, బీ కేర్ఫుల్. నెక్స్ట్ మార్చ్ 2017 పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2, cot b is equal to 1, then find sin of a plus b is equal to 1 ప్రూవ్ చేయమన్నాడు. ఈ sin a is equal to 1/√2 నుంచి మనం a వాల్యూ వస్తుంది, cot b is equal to 1 నుంచి b వాల్యూ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో sin a 1/√2 ఎప్పుడు 1/√2 అవుతుంది, 45 డిగ్రీస్కి. నెక్స్ట్ cot b 1, cot యొక్క ఏ యాంగిల్కి 1 అవుతుంది, 45 డిగ్రీస్. నా sin of a plus b, sin of a plus b అంటే sin of a 45, b 45, sin of 45 plus 45 sin 90 is equal to 1. 45 plus 45 90, sin 90 value 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, express cos theta in terms of tan, cos theta is equal to tanలలో వచ్చినట్టు రాయాలి. మీకు ఒక వీడియోలో చెప్పాను, ఎక్స్ప్రెస్ ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, అట్లాంటివి చెప్పాను. సో అలా చేసుకోవచ్చు. కాస్ థీటాని ట్యాన్కి లింక్ ఎలా చేయాలి, కాస్ థీటాకి మనకి సీకెంట్కి లింక్ ఉంది కదా, ఏంటి 1/sec theta, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/sec theta. నెక్స్ట్ sec theta నుంచి tan thetaకి రిలేషన్ ఉంది, ఏంటిది ఐడెంటిటీ, √1 plus tan square theta. సో దిస్ ఈజ్ ద కాస్ థీటా ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. cos theta is equal to 1/sec theta, sec thetaకి ఐడెంటిటీ √1 plus tan square theta, అలా చేయాలి. లేదా cos theta is equal to x అనుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan కదా, tan theta x అనుకొని, tan theta x అనుకొని ట్రయాంగిల్ వేసుకొని x/1, అప్పుడు ఇది ఏమవుతుంది √1 plus x². దాని నుంచి cos theta n రాయొచ్చు, అడ్జసెంట్ బై హైపోటెనియస్ 1 plus x², 1/√1 plus x² అంటే tan square theta, అట్లా కూడా చేసుకోవచ్చు. ఈ మెథడ్ మీకు చెప్పాను నేను. నౌ థర్డ్ వన్, cos theta 1/√2,
కాస్ టీటా 1/√2, దీని నుంచి టీటా ఏమవుతుంది 45 degrees, కాస్ ఏ యాంగిల్కి 1/√2 అవుతుంది 45 degreesకి. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ ఏమన్నాడు 4 + cot టీటా, దట్ మీన్స్ 4 + cot 45 degrees, 4 + cot 45 1, that is 5. Okay, next fourth one, 1 + tan square theta plus 1 + 1/tan square theta is equal to 1/sin square theta minus sin power 4 theta. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్యూర్ ట్యాన్లలో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ప్యూర్ సైన్లలో ఉంది. ఎలా ప్రూవ్ చేయాలి చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 + tan square theta, we have identity. 1 + tan square theta అంటే ఏంటి secant square theta plus 1 + 1/tan square theta. 1/tan అంటే ఏంటి cot, 1/tan square theta అంటే cot square theta, which is equal to secant square theta. 1 + cot square theta కి కూడా మనకు ఐడెంటిటీ ఉంది, అవన్నీ రీజన్స్ రాయాలి బ్రాకెట్లో. 1 + cot square theta అంటే ఏంటి cosecant square theta. నౌ సెక్ కొసెక్ని సైన్లో కన్వర్ట్ చేయాలి. సెక్ నేను రాయొచ్చు 1/cos square theta, కొసెక్ని 1/sin square theta. వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్ cos square theta into sin square theta. ఏమవుతుంది అప్పుడు sin square theta plus cos square theta న్యూమరేటర్లో. నౌ న్యూమరేటర్ sin square theta plus cos square theta అంటే ఐడెంటిటీ 1, డినామినేటర్ మొత్తం సైన్లకి కన్వర్ట్ చేయాలి, కాస్ స్క్వేర్ టీటాని మార్చాలి. ఎలా 1 - sin square theta, ఐడెంటిటీ ఉంది 1 - sin square theta, కాస్ స్క్వేర్ టీటా అంటే 1 - sin square theta. 1/1 into sin square theta అంటే sin square theta, sin square theta into sin square theta sin power 4 theta, which is equal to RHS. సింపుల్ అండి, 4 స్టెప్స్లోనే, జస్ట్ 4 స్టెప్స్. ఐడెంటిటీస్ మొత్తం ఐడెంటిటీస్ని యూజ్ చేసి సింప్లిఫై చేయడం. ఓకే, నెక్స్ట్ tan 36 degrees into tan 54 degrees plus sin 30 degrees. ఓకే, సో ఫిఫ్త్ వన్ tan 36 అలానే ఉంచుతున్నాను. tan 54 అంటే నేను tan అంటే మీరు ఏమనాలి cot, లే 54 అంటే 36, సో cot 36, లేదా tan 54 tan 90 - 36 రాయొచ్చు. tan 90 - theta అంటే cot theta ప్లస్ sin 30 అంటే ఎంత 1/2, tan theta into cot theta. ఇప్పుడు cot theta 1/tan 36, tan 36 cancel, so cot theta into tan theta 1, so that is 1 + 1/2 3/2. sin A 24/25, ట్రయాంగిల్ వేయండి ABC 24, sin A అంటే ఏంటి ఆపోజిట్ 24, హైపోటెనస్ 25. పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పిన, ఇది ఈజీగా 7 అయిపోతుంది. 7² + 24² 25². సో ఏమడిగాడు secant A అంటే ఏంటి హైపోటెనియస్ బై అడ్జసెంట్ 25/7. secant A is equal 25/7. B is the answer. Okay, right. Next, June 2016 paper. So first question, evaluate sin 58 by cos 32. sin 58 degrees by cos 32 ని 90 - 58, tan 42ని అలానే ఉంచేసి కింద cot 48 నేను రాస్తున్నాను 90 - 42. సో sin 58 by, లేదా ఇలా రాయకుండా డైరెక్ట్ చెప్పాను కాస్ అంటే మీరేమనాలి సైన్, నేను 32 అంటే దాని కాంప్లిమెంటరీ యాంగిల్ మీరు అనాలి. ఏమవుతుంది sin 58, tan 42 బై డినామినేటర్ చేంజ్ చేస్తే cot 48 దేనికి ఈక్వల్ cot tan 48 42, సో tan 42, బోత్ గెట్స్ క్యాన్సిల్, 1 + 1 2. నెక్స్ట్ సెకండ్ వన్, ఎలిమినేట్ టీటా అనే టాపిక్ ఒక దగ్గర డిస్కస్ చేశాను మీకు వీడియోస్లో ఐడెంటిటీస్లో. సో ఆ విధంగా చేయాలి. x is equal to a secant theta అంటే sec theta ఏమవుతుంది x/a. y is equal to b tan theta అంటే tan theta ఏమవుతుంది y/b. we have identity secant square theta minus tan square theta is equal to 1. secant square theta అంటే x²/a², tan square theta అంటే y²/b² is equal to 1. ఇది ప్రూవ్ చేయమన్నాడు.
నెక్స్ట్ 4 marks question. These are 1 mark, maybe 2 marks. సో థర్డ్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయడం కాదు, లెఫ్ట్ హ్యాండ్ మొత్తం ఇచ్చాడు, ఈ ఈక్వేషన్ ఒకటి ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమంటున్నాడు టీటా. ఇలాంటివి కూడా మీకు వీడియోస్లో చెప్పాను. సో ఏంటి, సైన్ టీటా కనుక రెండిట్లో కామన్ తీసినట్లయితే ఏముంటుంది, 1/1 కాస్ టీటా ప్లస్ 1/1 కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇది క్లియర్గా చేయాలి మీరు, నేను డైరెక్ట్ చేస్తున్నాను. సైన్ టీటా, వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, 1 కాస్ టీటా ఇంటూ 1 కాస్ టీటా. సో ఎల్సిఎం చేస్తే 1 కాస్ టీటా 1 కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4. కాస్ టీటా క్యాన్సిల్. సైన్ టీటా ఇంటూ 1 + 1 2 బై a + b ఇంటూ a - b, a స్క్వేర్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 2ని ఇటువైపు పట్టుకురండి. సైన్ టీటా బై 1 కాస్ స్క్వేర్ టీటా అంటే ఐడెంటిటీ ఉంది కదా మనకేంటిది, సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 4/2. 2 బ్రింగ్ దిస్ సైడ్, 2 2s, ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/sin టీటా అంటే ఏంటి, కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2. కొసెక్ టీటా ఎప్పుడు 2 అవుతుంది, 30 degrees. సో టీటా వాల్యూ హౌ మచ్, 30 degrees. ఓకే, అలా సాల్వ్ చేయాలి. 4 marks క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్ tan టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసెక్ టీటా. tan టీటాని ఏం రాసుకోవచ్చు, 1/cot టీటా. రిలేషన్ లింక్ చేయాలి. tan టీటాని ఏం రాయొచ్చు, 1/cot టీటా. cot టీటాకి కొసెక్ టీటాకి లింక్ ఉంది, ఏంటి, √ cosec square theta -1. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. tan అంటే 1/cot, cot అంటే ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, sin square 20. ఈ sin 70 నేను రాసుకోవచ్చు, sin square 20 ప్లస్, నేను sin అంటే మీరేమనాలి, కాస్, నేను 70 అంటే మీరేమనాలి, 20. లేదా 70 90 - 20 రాయొచ్చు. sin ఆఫ్ 90 - 20 అంటే cos 20. సో sin square theta ప్లస్ cos square theta హౌ మచ్, 1. సో ఫస్ట్ది కరెక్ట్. సెకండ్ వన్, log sin 90 వాల్యూ 2, log 1 వాల్యూ ఏమవుతుంది, 0. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. సో ఒకవేళ 0 ఇచ్చుంటే 2 కరెక్ట్ అయిపోతాయి. లాస్ట్ March 2016 పేపర్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, ఇఫ్ tan theta ఈజ్ ఈక్వల్ టు √3 దెన్ ఫైండ్ 1 + cos theta. tan theta √3 అని ఇచ్చాడు కదా, దీని నుంచి టీటాని ఫైండ్ అవుట్ చేయాలి. tan యొక్క ఏ యాంగిల్కి √3 అవుతుంది, 60 degrees. tan 60 degrees ఈజ్ √3. దెన్ ఫైండ్ 1 + cos theta. 1 + cos theta అంటే ఏంటి, 1 + cos 60 degrees. cos 60 degrees హౌ మచ్, 1/2. 1 + 1/2 3/2. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఓకే, చూసుకోండి. సెకండ్ ప్రాబ్లం ఆల్రెడీ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను. ఇది కూడా అక్కడదే, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ సమ్ స్పెషల్ యాంగిల్స్ దగ్గర ఇలాంటి ప్రాబ్లం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవి 4 marks క్వశ్చన్, జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. tan 60 వాల్యూ ఎంత, √3, స్క్వేర్ ఉంది మర్చిపోవద్దు. 4 ఇంటూ cos 45 1/√2 హోల్ స్క్వేర్, 3 ఇంటూ secant 30 √3/2 కాదు 2/√3 హోల్ స్క్వేర్, cos 90 0 బై cosec 30 2, secant 60 2, cot 30 √3 హోల్ స్క్వేర్. ఓకే, సో √3 హోల్ స్క్వేర్ 3, 4 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ 1/2, 3 ఇంటూ 2 స్క్వేర్ 4, √3 హోల్ స్క్వేర్ 3 0, 2 + 2 4 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3, 2 1s 2 2s 3 3 క్యాన్సిల్. సో 3 + 2 + 4/1, 3 + 2 5, 5 + 4 9. ఓకే, సో ఎంత చిన్నగా అండి, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడమే. 4 మార్కుల క్వశ్చన్
కాబట్టి ఎక్కడ ఏ కాన్సెప్ట్ నుంచి ఎలా వస్తుందో తెలియదు, కాబట్టి అన్నిటినీ చూసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్లో వచ్చినట్టయితే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ థీటా ఎప్పుడవుతాయి, ఏ యాంగిల్కి అవుతాయి, 45 degrees. సో సైన్ థీటా కాస్ థీటా 45 degreesకి ఈక్వల్. దీనిలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది, tan 45 ప్లస్ cot 45. tan 45 1, cot 45 1, 1 + 1 2. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అయింది. సీకెంట్ థీటా ప్లస్ tan థీటా 3 అయితే సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఏమవుతుంది, 1/3 బై యూజింగ్ ఐడెంటిటీ. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. sec theta plus tan theta into sec theta minus tan theta is equal to 1. ఇందులో sec theta plus tan theta ఇచ్చాడు 3 అని, ఇది అటువైపు వెళ్తే 1/3 అవుతుంది. ఓకే, సో ఈ రెండు వీడియోస్లో మీకు 2019, 18, 17, 16కి సంబంధించిన 8 పేపర్స్లో ఉండే ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటిని తరోగా చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. సో నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.